ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మన తెలుగు వారికి మరి మన బంధుమిత్రులందరికీ అనుకునే మా ఎంఆర్ వీడియో తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా అన్ని ఐటమ్స్ రెడీ చేశారు ఉగాది పచ్చడి చేయడానికి. మా పిల్లలకి దండలు అది ఇది స్పెషల్, దాన్ని ఏమంటారు, కుడుకల పేరు రెడీ చేశానండి. అన్ని ఐటమ్స్ రెడీ చేశారు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ చేసి అన్ని ఐటమ్స్ షేర్ చేసుకోవడానికి అందరు హ్యాపీగా ఉన్నారని కొత్త ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మనకు మన బంధుమిత్రులందరికీ శ్రేయభిషులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మన తెలుగు వారికి, మన తెలుగు జాతికి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మా వాళ్ళు చేసే ఉగాది పచ్చళ్ళు మీ అందరికీ చూపించాలని ముందుకు వచ్చిందండి. సరే, ఓకే. ఇగో దిస్ ఇస్ గగన్ ఉగాది. కుడుకల పేరు వేస్తూ ఇట్లా ఏమేమి చేసారు, కుడుక, బిస్కెట్స్, కావాలనుకుంటే ఇంకా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అది అంతే. జగన్ అందరికి ఫ్రెండ్స్కి ఎప్పుడు ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఫ్రెండ్స్ అందరికీ ఉగాది హాయ్ ఫ్రెండ్స్ అని ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఇది స్పెషల్ డే అనేది, ఎందుకంటే కొత్తగా సంవత్సరంలో కొత్త పనులు మొదలు పెట్టాలని, అన్ని శుభాలు జరగాలని, శుభశకనాలు రావాలని, అందరికీ హ్యాపీగా ఉండాలని, కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయాలని ఉగాదికి కొత్త అంటే ఈరోజు మనకు స్పెషల్గా ఏంటంటే పులుపుతోనే, అది ఇదేంటి చేదు, పులుపు, తీపి, కారం అన్ని రుచులతో కూడుకుంది కాబట్టి ఉగాది స్పెషల్ డే అనండి. అన్ని రుచులతో కూడుకుంది. సంవత్సరం మొత్తం కొత్త ఆలోచనలతో కొత్త పనులు మొదలు పెడుతూ ఈ ఇయర్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా వాళ్ళు ఉగాది పచ్చళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దాం రండి. వాళ్ళు ఉగాది పచ్చళ్ళకు అన్ని ఐటమ్స్ రెడీ చేశారు. ఏమేమి చేస్తారో చూద్దామండి. తీపి, పులుపు, చేదు, వేపాకు పూత, చింతపండు పులుపు, ఉప్పు, కారం, దీంతో అన్ని ఐటమ్స్తో మా వాళ్ళు పచ్చడి రెడీ చేయడానికి అయితే అన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నారు. లాస్ట్కి అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. అన్ని ఐటమ్స్తో కూరుకున్నది కాబట్టి చూడడానికి అయితే బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలి. మా వాళ్ళు అయితే స్టీల్ దానిలో వేరే భవన్లో చేయలేక కుండలో రెడీ చేశారండి. కుండ హెల్త్ బాగుంటుంది కదా, ఈ వేసవిలో అయినా కుండలో కూల్గా ఉంటుందని, టేస్టీ ఉంటుందని, ఎలాంటి చేంజెస్ రావని కుండలో రెడీ చేశారు. లాస్ట్కి అయితే టేస్ట్ చూద్దాం రండి. ఎంత బాగున్నాయండి. వీటిని చూస్తేనే అన్ని ఐటమ్స్తో కూడుకుంది కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేశాక చూద్దాం.